కనెక్షన్ అనగానే నా డౌట్ ఏంటంటే పేరెంట్స్ మరి ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అన్నదే మెయిన్ క్వశ్చన్. మనం పాప బాబు పుట్టిన తర్వాత హాస్పిటల్లో చిన్న బేబీని తీసుకొని వచ్చి తండ్రి చేతిలో ఇలా పెట్టంగానే నాకు తెలిసి తండ్రికి మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదనంటే అప్పుడే పుట్టిన బేబీని తీసుకొని వచ్చి ఇలా పెట్టంగానే అస్సలు ఆ కళ్ళలో వచ్చే ఆనందం నాకు తెలిసి అంతకంటే మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఒక తండ్రికి ఏది ఉండదు. అవునా? ఆ తండ్రి ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకోగానే అప్పుడే పుట్టిన బాబు ఏజ్ 0, అప్పుడే పుట్టాడు కాబట్టి. అవునా? అప్పుడే పుట్టిన పిల్లలు ఖచ్చితంగా ఏడుస్తారు కదా. ఇప్పుడు ఇతని ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకున్నాను, నా ఏజ్ 30 or 28 అనుకున్నాను. ఇలా బాబుని పట్టుకున్నప్పుడు నా ఏజ్ 28, బాబు అక్కడ ఏడుస్తున్నాడు. ఇప్పుడు నేను 28 years లాగా బిహేవ్ చేస్తాను. ఏయ్ ఎడబాకు, ఎందుకు ఏడుస్తున్నావు, బుద్ధి లేదు నీకు అని అంటానా? లేకపోతే చుచ్చు గుగ్గుగా అనగానే వాడు ఒకసారి చూస్తాడు, ఈడెవడరా వింత ఫేస్ పెట్టి నాకంటే డిఫరెంట్గా ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాను నేను? ఆ ఏజ్కి తగ్గట్టుగా కనెక్ట్ అవ్వడానికి నా ఎక్స్ప్రెషన్స్, నా హావభావాలన్నీ మార్చి నేను కనెక్ట్ అవుతున్నాను. అవునా? ఇప్పుడు బాబుకు ఒక 6 months 9 months రాగానే వాడి కింద పాకుతూ ఉంటే ఎంతమంది చూసే వాళ్ళందరూ కింద పేరెంట్స్ కామెంట్స్ రండి, మీ పిల్లలు కింద నేల మీద పాకుతూ ఉంటే ఎంతమంది కింద మీ వయసు 28 ఏళ్ళు మర్చిపోయి 1 year బేబీ లాగా కింద పాకుంటారు. అప్పుడు కూడా సేమ్ ఏజ్లో ఉంటారు. కొద్దిగా దాటి 3 years 4 years వాడిని నర్సరీకో ప్లే క్లాస్కో పంపించి వాడు పరిగెట్టుకుంటూ స్కూల్ నుంచి వచ్చి అమ్మ ఈరోజు కొత్త రైమ్ నేర్చుకున్నా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పక్కింటి అంకుల్ పోయే స్టార్ అనగానే ఒక్కసారి ఏమేం చేస్తుంది, అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు అంటే 5 years వచ్చేంత వరకు పిల్లల ఏజ్ ఎంత ఉంటే పెద్దవాళ్ళ ఏజ్ కూడా అలాగే ఉండేవాళ్ళు. అసలు వాళ్ళు 30 31 అసలు మర్చిపోయేవాళ్ళు.